ప్రైజ్ గాడ్. ఫ్రెండ్స్, ప్రపంచంలో మనిషి మాట్లాడుకోవడానికి టెలిఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ వచ్చేసింది, టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. స్కైప్స్ అప్పట్లో వాడేవారు. ఇప్పుడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అన్ని యాప్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మాట్లాడుకోవడానికి తగిన టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాం. అయితే టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఒక్కటి మాత్రం మనం చేయకపోతే దేవునితో మనకు అవినాభావ సంబంధం ఉండదు. మనిషి మాట్లాడుకోవడానికి అన్ని రకాల టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా దేవుడు మనిషి మాట్లాడుకోవాలంటే ఏ టెక్నాలజీ పనికిరాదు. సో మరి దేవుడు మనిషి మాట్లాడుకోవాలంటే ఏం చేస్తే మాట్లాడుకోవడానికి, అతనితో మన బాధలు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తే దాన్నే మనం ప్రేయర్ అంటాం. ప్రార్థన అంటే మన గోడు చెప్పుకొనుట, మన బాధ ఆయనకి వినిపించుట. సో ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి వంటిది. ఓ విషయం చెప్పంటారా, ప్రార్థన చేసేవాడు బ్రతుకుతాడు, ప్రార్థన చేయనివాడు చేస్తాడు. అంటే ఆధ్యాత్మికంగా చేస్తాడు. ప్రార్థన చేసేవాడు పాపానికి దూరంగా ఉంటాడు, ప్రార్థన చేయనివాడు పాపానికి దగ్గరగా ఉంటాడు. ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సిలువ వరకు నడిపించింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ బాధలు సహించే గొప్ప శక్తినిచ్చింది. ఆ ప్రార్థన లేకపోవడం వల్ల మధ్యలో కాస్త కొనికేటువంటి పరిస్థితి ఈ శిష్యులకు రావడం వల్ల పారిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చివరి ఘట్టంలో కూడా గెత్సేమనే తోటలో ప్రార్థన చేయటం వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? ఆయన అప్పగించుకోవడానికి కూడా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం కూడా ప్రార్థన ఇచ్చింది. సో సమస్యలను, కష్టాలను, బాధలను, ఇబ్బందులు, శ్రమలను, వేదనలను, ఆవేదనలను దేన్నైనా తట్టుకునే శక్తి ప్రార్థనకు ఉంటుంది. ప్రార్థన చేసేవాడు తట్టుకుంటాడు, ప్రార్థన చేయనివాడు పడిపోతాడు, కృంగిపోతాడు. అలాంటి వారు సమాజంలో చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, నీయో గోయో చూసుకుంటూ ఉన్నారు, ఫ్యాన్లు ఊరేసుకుంటూ ఉన్నారు, ఎండిళ్ళు తాగేసి చచ్చిపోతూ ఉన్నారు. సో తట్టుకోలేక చాలామంది కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే ప్రతి మనిషి బ్రతుకుతాడు, ప్రార్థన చేయనివాడు చేస్తాడు. వాడు ఆధ్యాత్మికమైన కావచ్చు, ఒకవేళ కొన్నిటిని భరించలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడమైనా కావచ్చు. సో ప్రార్థన క్రైస్తవుని ఊపిరి వంటిది. ప్రార్థన చేస్తే మనకు బలం. ఒక విషయం చెప్పంటారా, ప్రార్థన చేసేవాడిని మాత్రమే ఆయన లేపుతాడు, ప్రార్థన చేసేవాడిని మాత్రమే నిత్య రాజ్యానికి, పరలోకానికి తీసుకుని వెళ్తాడు. థ్యాంక్ యూ, మరి ఉంటాను.